హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే సిలాజిజంలో ఇది థర్డ్ పార్ట్. అండ్ దీనికంటే బిఫోర్గా 2 పార్ట్స్ ఉన్నాయి. అవి ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ 2 పార్ట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పార్ట్కి రండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు ఏంటంటే ఏదర్ ఆర్ కండిషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, ఈ ఏదర్ ఆర్ కేసు వచ్చినప్పుడు ఏదర్ ఆర్ కేసు అని ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అసలు ఏదర్ ఆర్ కేసు అనేది మనము చేయాలంటే మనకి వాటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటనేవి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఆ కండిషన్స్ తర్వాత మనం క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ ఏదర్ ఆర్ కండిషన్ అనేది రావాలంటే ఫస్ట్ మనకి అవి కాంప్లిమెంటరీ పేర్లో ఉండాలి. అవి ఏంటంటే కాంప్లిమెంటరీ పేర్ అంటే చూడండి, ఇక్కడ కాంప్లిమెంటరీ పేర్ అంటే ఆల్ సమ్ నాట్, సమ్ నాట్, సమ్ నో. సో కాంప్లిమెంటరీ పేర్ ఇవి ఈ ఆల్ సమ్ నాట్ అనేది ఇది ఒక పేరుగా ఉండాలి. ఎక్కడ అంటే కంక్లూజన్స్లో ఆల్ సమ్ నాట్ అనే పేరు ఉండాలి, సమ్ నాట్ అనేది ఉండాలి, సమ్ నో అనేది ఉండాలి. అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్, ఒక నెగిటివ్ స్టేట్మెంట్స్. అలా అని మళ్ళీ ఇంకొక కేసు రాదు చూడండి, ఆల్ నో అనేది రాదు, జస్ట్ ఆల్ సమ్ నాట్, సమ్ నాట్, సమ్ నో అనేది ఇది ఒక కండిషన్ అన్నట్టు. ఏదర్ ఆర్కి కాంప్లిమెంటరీ పేరు అనేది డెఫినెట్గా కాంప్లిమెంటరీ, ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఒకటి పాజిటివ్ కంక్లూజన్, ఒకటి నెగిటివ్ అనేది ఉండాలన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇవి సబ్జెక్ట్ అనేది అంటే ఇక్కడ సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ సమ్ ఏఆర్సి అని ఇక్కడ సబ్జెక్ట్ ఇవి అనేవి ఈక్వల్ సేమ్ ఉండాలన్నట్టు. ఏసీ కింద కూడా ఏసీ ఆర్ సిఏ ఏదైనా ఒకటి ఉండొచ్చు. అంటే జస్ట్ పొజిషన్ కాదు మనకి ఇంపార్టెంట్, ఇక్కడ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ అన్నట్టు. అవి సేమ్ ఉండాలి. పొజిషన్ అనేది ఇక్కడ సి ఉండొచ్చు, ఇక్కడ ఏ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి ఏసీ అనేది ఉండాలి, ఇక్కడ ఏసీ అనేది ఉండాలి. ఏంటి కాంప్లిమెంటరీ పేర్లో ఒక పాజిటివ్ది, ఒక నెగిటివ్ కంక్లూజన్ ఉండాలి, ఇంకొకటి ఇవి సేమ్ ఉండాలి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 2 కంక్లూజన్స్ అనేవి మనం వెన్ డయాగ్రామ్ గీసినప్పుడు మనం చూస్తే కనుక ఈ 2 కంక్లూజన్స్ అనేవి రాంగ్ అవ్వాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 2 కంక్లూజన్స్ అనేవి మనకి ఫాల్స్ అవ్వాలి. 2 కంక్లూజన్స్ రాంగ్ అయినప్పుడు మాత్రమే మనకి ఏదర్ ఆర్ కండిషన్ అనేది మనకి పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిందల్లా ఇదే అన్నట్టు. ఇవి కంక్లూజన్స్ రాంగా రైట్ అనేది చెక్ చేసిన తర్వాత 2 రాంగ్ అయితేనే అప్పుడు మీరు చెక్ చేయాలి ఇది కాంప్లిమెంటరీ పేరు ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేమ్ వర్డ్స్ ఉన్నాయా అనేది చూడాలన్నట్టు. ఇవన్నీ 3 కండిషన్స్ పాసిబుల్ అయితేనే మనకి అది ఏదర్ ఆర్ కండిషన్ అనేది వస్తుంది. అండ్ ఇది అన్నట్టు దీని బ్యాక్గ్రౌండ్. సో మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఒక క్వశ్చన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సమ్ ఏఆర్బి అనేది మనం ఎలా రాసుకుంటాం, వెన్ డయాగ్రామ్ తెలుసు కదా, సమ్ ఏఆర్బి. సో నెక్స్ట్ ఏంటి, నో బీఆర్సి అన్నట్టు. ఇది నో బీఆర్సి, ఇవి స్టేట్మెంట్స్. అండ్ మనకు ఇచ్చిన కంక్లూషన్స్ ఏంటి, సమ్ ఏఆర్సి ఏకి సికి డైరెక్ట్ రిలేషన్ లేదు. సో మనం ఎలా చెప్తాం సమ్ అనేది, ఈ సమ్ ఏఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే మేబీ రైట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ డెఫినెట్ కంక్లూజన్ ఇచ్చాడు కాబట్టి అదనేది డెఫినెట్గా ట్రూ అవ్వదు అన్నట్టు. మనకి ఇక్కడ పాసిబిలిటీ అనేది ఇస్తే మనకి కరెక్ట్ అయ్యేది, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సమ్ ఏఆర్సి అనేది రాంగ్ కంక్లూజన్. సో నో ఏఆర్సి అనేది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే దీనికి అసలు రిలేషనే లేనప్పుడు నో అని ఎలా చెప్తామండి, నో చెప్పలేము కాబట్టి నో అనేది రాదు, సమ్ అనేది రాదు. సో ఇక్కడ కాంప్లిమెంటరీ పేరు కూడా మనకి పాసిబుల్ అయింది చూడండి. సమ్ అనేది ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది, ఒకటి నో అనేది నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చింది. సో అది కూడా పాసిబుల్ అయింది. నెక్స్ట్ ఏంటి, వర్డ్స్ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సేమ్ కింద కూడా ఏ ఉంది, సి ఉంది. సో ఇవి కూడా పాసిబుల్ అయినాయి, అంటే 3 కండిషన్స్ పాసిబుల్ అయినాయి. ఇలాంటి కేసెస్ని మనం ఏదర్ ఆర్ కేస్ అంటాం అన్నట్టు. దీనికి ఆన్సర్ ఏంటి మనకి, ఏదర్ 1 ఆర్ 2 అన్నట్టు. మనకు ఆప్షన్స్ ఇలా ఇస్తాడు, ఓన్లీ 1 ఫాలోస్, 2 ఫాలోస్, 1 or 2 ఫాలోస్, ఏదర్ 1 or 2 ఫాలోస్, నేదర్ 1 nor 2 ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్. సో నేదర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏ అండ్ సి కాకుండా ఏదైనా సంథింగ్ బీసీ, ఇక్కడ ఏసీ అని ఉంటే డిఫరెంట్ ఉన్నా కానీ అప్పుడు అది నేదర్ ఆర్ కండిషన్ అనేది వస్తుంది ఈ కేసులో అన్నట్టు. సో మనం అలా కేర్ఫుల్గా చూసుకోవాలి. నేదర్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకి ఇదే ప్యాటర్న్లో ఇస్తారని తెలియదండి. సో ఏదైనా ప్యాటర్న్లో ఇవ్వచ్చు, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదర్ ఆర్ అనేది ఏ ఆప్షన్లో ఉంది, నేదర్ ఆర్ అనేది ఏ ఆప్షన్లో ఉందని చెక్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి.
ఇక్కడ మనకి ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం మనకి ఏదర్ ఆర్ అనేది థర్డ్ ఆప్షన్ కింద వస్తుంది అన్నట్టు. సి అనేది మనం ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఆల్ డోర్స్ ఆర్ కీస్. ఆల్ డోర్స్ ఆర్ కీస్. ఆల్ డోర్స్ ఆర్ కీస్ అనేది ఎలా రాసుకుంటాం? ఆల్ డోర్స్, ఇది ఆల్ డోర్స్ ఆర్ కీస్, ఇది కీస్. ఆల్ డోర్స్ ఆర్ కీస్ అండ్ సమ్ కీస్ ఆర్ పాకెట్స్. సమ్ కీస్ ఆర్ పాకెట్స్, ఇది సమ్ కీస్ ఆర్ పాకెట్స్, ఇది అన్నట్టు మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకునేది ఇలా. మనకి ఇచ్చిన కంక్లూజన్స్ని మనం చెక్ చేద్దాం. ఇక్కడ నో పాకెట్ ఈజ్ ఏ డోర్, నో పాకెట్ ఈజ్ ఏ డోర్. సో మనకి ఈ రెండింటికి డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి నో అనేది డెఫినెట్గా రాంగ్. నో అని చెప్పలేము కదండి, మేబీ అయి ఉండొచ్చు, మనము పాసిబిలిటీ డయాగ్రామ్ తీసుకుంటే ఇలా రావచ్చు కదా, సో మనం చెప్పలేము అన్నట్టు. సో సమ్ పాకెట్ ఆర్ డోర్, సమ్ పాకెట్ ఆర్ డోర్, ఇది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇమాజినేషన్ చేసుకోండి, మామూలుగా నార్మల్ ఇమాజినేషన్ డయాగ్రామ్ ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా మేబీ రావచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. డయాగ్రామ్ మనం అజ్యూమ్ చేసుకోలేం కదా, సో ఇది కూడా రాంగ్ అని మనం చెప్పొచ్చు. దీన్ని బట్టి నెక్స్ట్ చెక్ చేయండి. ఇవి రెండు రాంగ్ అయినాయి అంటే ఫస్ట్ కండిషన్ పాసిబుల్ అయింది. నెక్స్ట్ ఏంటి? కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది కదా, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చెక్ చేయాలి వర్డ్స్ అనేవి. ఇక్కడ పాకెట్ ఉంది, ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ పాకెట్, ఇక్కడ డోర్. సో ఇప్పుడు అన్ని కండిషన్స్ పాసిబుల్ అయినాయి. కాంప్లిమెంటరీ అయింది, ఇక్కడ రెండు కంక్లూషన్స్ ఫాల్స్ అయినాయి, ఇక్కడ సేమ్ వర్డ్స్ అనేవి సేమ్ వచ్చినాయి. అండ్ డెఫినెట్గా ఇదేంటంటే ఏదర్ ఆర్ కండిషన్, ఏదర్ ఆర్ కండిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ సపోజ్ పాకెట్ కాకుండా వేరేది ఉంటే నేదర్ నార్ వచ్చేది అన్నట్టు. ఇది డిఫరెన్స్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ కాపీస్ ఆర్ బుక్స్, నో బుక్స్ ఆర్ పెన్సిల్, ఆల్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్స్. కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడంటే నో రబ్బర్ ఈజ్ ఎ బుక్, సమ్ కాపీస్ ఆర్ రబ్బర్. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ కాపీస్ ఆర్ బుక్స్, ఆల్ కాపీస్ ఆర్ బుక్స్. ఈ విధంగా డ్రా చేయాలి. తెలుసు కదా మనకి, ఫస్ట్ క్లాస్ చూడండి. ఫస్ట్ క్లాస్ చూస్తే మీకు వెన్ డయాగ్రామ్ అనేది ఎలా డ్రా చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ అది చూడండి. నో బుక్ ఆర్ పెన్సిల్స్, నో బుక్ ఆర్ పెన్సిల్. నో అంటే ఇలా డ్రా చేసుకోండి, నో బుక్ ఆర్ పెన్సిల్స్. ఆల్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్, ఆల్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్స్, ఆల్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్స్. ఇది అన్నట్టు వెన్ డయాగ్రామ్. సో మనం దీని నుంచి కంక్లూజన్స్ మనం చెక్ చేద్దాం. నో రబ్బర్ ఈజ్ ఎ బుక్, ఇది రబ్బరు, ఇది బుక్. నో అనేది మనం చెప్పలేము కదండి, నో అని చెప్పగలమా? నో అని చెప్పలేము. సో నో అని చెప్పలేము కాబట్టి ఇది రాంగ్. సమ్ కాపీస్ ఆర్ రబ్బర్, ఇది కాపీస్, ఇది రబ్బరు. సేమ్ ఇది కూడా అంతే, నో చెప్పలేము. సేమ్ రబ్బర్ ఉంది, బుక్ ఉంది, కాపీస్ ఉంది. ఇక్కడ కాంప్లిమెంటరీ వచ్చింది, కానీ ఇక్కడ వర్డ్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, చెక్ చేయండి. రబ్బరు, బుక్, కాపీస్ ఉంది. సో ఇది ఎయిదర్ ఆరా నేదర్ నారా చెప్పండి అందరూ. ఎయిదర్ ఆర్ అనేది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ రబ్బర్ బుక్ ఉంది, ఇక్కడ కాపీస్ రబ్బర్ ఉంది. సో ఇలాంటి కేసెస్ మనం ఆన్సర్ ఏంటంటే నేదర్ నార్. ఆన్సర్ అనేది నేదర్ నార్. సో అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ పెన్ ఆర్ గుడ్, సమ్ పెన్ ఆర్ వైస్. కంక్లూజన్స్ సమ్ వైస్ ఆర్ గుడ్, నో గుడ్ ఆర్ వైస్. ఈ క్వశ్చన్ అందరు ట్రై చేయండి. మీరు నేదర్ నారా ఏదర్ ఆర్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏంటి? సమ్ క్లబ్ ఆర్ ఎగ్జామ్స్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ బ్యాంక్స్, నో బ్యాంక్ ఈజ్ ఎ లోకల్. సో కంక్లూజన్స్ ఏంటి? సమ్ క్లబ్స్ ఆర్ లోకల్, నో లోకల్ ఈజ్ క్లబ్. సో స్టేట్మెంట్స్ త్రూ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సమ్ క్లబ్ ఆర్ ఎగ్జామ్స్, సమ్ క్లబ్ ఆర్ ఎగ్జామ్స్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ బ్యాంక్స్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ బ్యాంక్స్, నో బ్యాంక్ ఈజ్ ఏ లోకల్. ఈ విధంగా మనం డ్రా చేయాలి. నెక్స్ట్ కంక్లూజన్స్ చెక్ చేయండి. సమ్ క్లబ్స్ ఆర్ లోకల్, ఇది క్లబ్, ఇది లోకల్. దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అండి? మనం సమ్ అనేది ఎలా చెప్పలేము కాబట్టి ఇది రాంగ్. నో లోకల్ ఈజ్ ఏ క్లబ్ అనేది కూడా మనం చెప్పలేము. ఇక్కడ కాంప్లిమెంటరీ పేరు ఉంది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. అండ్ క్లబ్, లోకల్ ఉంది కాబట్టి సో ఇవన్నీ కండిషన్స్ పాసిబుల్ అయినాయి కాబట్టి మనకి ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఏదర్ ఆర్ అనేది మన ఆన్సర్ అన్నట్టు.
సో అర్థమైంది కదా. ఇంకా డిఫికల్ట్ లెవెల్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ సజెషన్స్ని మాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.